ఈ చలికాలానికి దగ్గులు జలుబులు మొత్తం కఫం కానీ ఏదైనా కానీ ఫాట్ ఎగిరిపోద్ది. అంత టేస్ట్గా ఉంటుంది, అంత ఆరోగ్యం కూడా. ఇది జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం. ఓకే, మన పెప్పర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 చెంచాలు మిరియాలు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా సోంపు, 1 చెంచా జీలకర్ర, 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 10 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 7-8 పచ్చిమిరపకాయలు, 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. ఇవ్వండి మన పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. ఓకే, ఈ చికెన్ ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర ఈ 4 కలిపి దోరగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా కడాయి పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని 3 కరివేపాకు రెమ్మలు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ వెల్లుల్లి బ్రౌన్ అవగానే సగం తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందామండి, సగం అందులోనే ఉంచేద్దాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ అవ్వాలండి, బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 70% బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి. ఇట్లా బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. ఇది కేజీ చికెన్ అండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకుంటే ఈ చికెన్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని 100 ml నీళ్ళు పోసుకుని బాగా కలుపుదాం. మీకు బాగా డ్రైగా కావాలనుకుంటే నీళ్లు వేయవసరం లేదండి. దీనికి కనుక సెమీ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా 100 ml నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం మంటలో 15 నిమిషాలు అలా వదిలేద్దాం. 15 నిమిషాలు అయిందండి, మూత తీద్దాం. చూసారా, చికెన్లో నుంచి నీరు వచ్చి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం.